అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడ టెంపుల్ అనేది చెప్తానండి. ఇది చంద్రగిరి వెళ్ళే దారిలో ఉంటుందండి. అగస్త్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసిన శివలింగము. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, ముక్కోటి అని కూడా అంటారు. ఇదివరకు ఇక్కడ ముక్కోటి దేవతలు వచ్చి పూజలు చేసేవాళ్ళంట. ఇది ముందు నుంచి మా అమ్మ వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్కి నేను చాలా ఏం లేదండి వచ్చి. ఈరోజు ఇది 4వ కార్తీక సోమవారం కదండి, అందుకనేసి ఈరోజు వచ్చి 365 ఒత్తులతో ఇక్కడ చూడండి. ఈ గుడి చుట్టూ ఉసిరికాయ చెట్లు అనేది ఉన్నది. ఆ చెట్టుకి చుట్ల మన సిమెంట్ ఇది దిమ్మల్లా కట్టారండి, నీళ్ళు పోసేదానికి వసతిగా. ఈ శ్రీమూర్తులందరూ ఆ ఉసిరి చెట్ల కాడ, మారేడు చెట్ల కాడ అనేది దీపం అనేది పెట్టుకున్నారండి. తర్వాత వచ్చి మేము లోపల ఉండే సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, దుర్గాదేవి, చిన్న శివలింగం కోనేరులా కట్టి అక్కడ వచ్చి శివుడు దచ్చుడు. నేను చెప్తున్నాను కదా, ఈ శివలింగం నంది పెట్టారు. అక్కడ నాగదేవత శివుడికి అభిషేకం అనేది చేసుకుని పక్కనే వచ్చి ఇది దర్శనం చేసుకుని వచ్చామండి. బయట అద్దాల మండపము 1,00,000 బిల్వార్చన అనేది చేశారండి ఈరోజు. తర్వాత వచ్చి ఎదురుగా ఆంజనేయ స్వామి బయట వచ్చాము. మేము వచ్చి నందిని చూసుకుని అట్టే పుట్ట దగ్గర తులసి కోట దగ్గర ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు, దత్తాత్రేయుడు అనేది అక్కడ కూడా ప్రతి చోట ఆ చుట్టూ ప్రాంగణం అంతా దీపాలండి. శివకేశవులు ఇద్దరు మండపం అది. అక్కడ వర్షం నీళ్ళు, అలాగనే కళ్యాణ డ్యామ్ నీళ్ళు కూడా వదులుతారండి. నందిని చూసుకున్నాం. అలాగనే మేము ఉచిత భోజనం అనేది చేసుకొని ఇంటికి తిరిగిపోయినా ఉంటామనండి.